హలో గైస్, హౌ యూ ఆల్? హోప్ యూ ఆల్ ఆర్ గుడ్. సో చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో, అది కూడా లైక్ ఎగ్జామ్ అయిపోయింది మొన్న. నిన్న మంచిగా రెస్ట్ తీసుకున్నాను. సో అప్డేట్ ఇద్దామని చెప్పి ఐఎమ్ జస్ట్ షూటింగ్ దిస్ వీడియో. సో బేసికలీ ఎగ్జామ్స్ అయితే మంచిగా అయ్యాయి. పర్సంటేజ్ చెప్పాను కానీ మంచిగా వస్తాయి. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్. సో ఎగ్జామ్స్ అయిపోయినాయి. సో వాట్ ఈజ్ ఆర్ గోల్ అంటే, సో బేసిక్గా మంచిగా ఫిజిక్ అయితే చాలా మంచిగా డెవలప్ అయింది. ఎగ్జామ్ ముందు ఫిజిక్, ఎగ్జామ్ తర్వాత ఫిజిక్ చాలా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. సో బేసిక్లీ చెప్పాలంటే ఇంప్రూవ్మెంట్కి కారణం ఏంది, వాట్ ఈస్ ద రీజన్ అని అడిగితే కనుక, సో సింపుల్గా చెప్పేది ఏంటంటే, ఫస్ట్ థింగ్ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్, సెకండ్ థింగ్ వచ్చేసి డైట్ కంట్రోల్ చేసుకోవడము, డైట్ని మెయింటైన్ చేయడం చాలా చాలా మేజర్ రోల్ ప్లే చేసింది ఇక్కడ. అండ్ నాట్ ఓన్లీ దట్, మనం ఈ టైం స్పాన్లో మనం కొన్ని స్కిల్స్ సెక్యూర్ చేసుకోబోతున్నాం, లైక్ అరౌండ్ డైట్ అని చెప్పి. సో దీని మీద కొంచెం వర్క్ చేద్దాం అనుకుంటున్నాను. సో తర్వాత మీకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా, డైట్ ప్లాన్స్ తయారు చేయాలన్నా మీకోసం, ఓకే మీకోసం లైక్ ఎవరన్నా సజెషన్ అడిగితే ఆర్ డైలీ రొటీన్ అడిగితే ఇవ్వడానికి ఈజీ ఉంటుంది అని చెప్పి, సో నేను కూడా మంచి ఎక్యూర్ చేసుకుని దాన్ని డెవలప్ చేసుకుంటా. దాని మీద నా నాలెడ్జ్ తర్వాత మీకు కూడా హెల్ప్ చేయడానికి చాలా ఈజీ ఉంటుంది కాబట్టి, హెల్ప్ఫుల్ ఉంటుంది కాబట్టి. అండ్ టైం గుర్తులేదు, ఐ థింక్ ఇట్స్ 12:30 ఇన్ ద ఆఫ్టర్నూన్, సారీ 11:30 ఇన్ ద ఆఫ్టర్నూన్. సో బయటకు వెళ్ళేది ఉంది, 1 o'clockకి ఒక దగ్గరికి వెళ్ళాలి. సో ఫర్ నా ఇప్పుడైతే లంచ్ తినేసేయాలి. లంచ్ తినేసి అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా అక్కడి నుంచే మన స్మాల్ మీల్స్ తినేసి, ప్రీ వర్కౌట్ మీల్, డైరెక్ట్ అక్కడ నుంచి జిమ్కి వెళ్ళిపోదాం. బ్యాగ్ కూడా రెడీ చేసుకున్నాను. సో మనం కూడా తీసుకోవాలి, ఒక బ్యాగ్ తీసుకోవాలి, పెద్ద బ్యాగ్ తీసుకోవాలి, ఏదైనా మంచిగా అన్నీ సూట్ అయ్యే, అన్నీ ఫిట్ అయ్యే కింద క్లోత్స్ కానీ జిమ్ అపారియల్స్ అన్నీ ఒక 1 month పేరు పెట్టుకుంటా, ఎందుకన్నా మంచిదని చెప్పి అలా బ్యాగ్ తీసుకుందాం అనుకుంటున్నాను. తెలిసి ఎలా అయినా పర్వాలేదు. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్ నౌ. వీ హ్యావ్ ఎగ్జాక్ట్లీ 4 months ఇన్ అవర్ హ్యాండ్. ఏప్రిల్ నుంచి తీసుకుని ఏప్రిల్, మే, జూన్, జూలై. సో ఈ 4 monthsలో మనం చాలా అప్గ్రేడ్ చేసేది ఉంది, చాలా డెవలప్ అయ్యేది ఉంది, చాలా గోల్స్ పెట్టుకున్నాము ఈ 4 months లోపల. లైక్ స్కిల్స్ అయినా సరే, ఓకే ఈ న్యూట్రిషన్ కోర్స్ ఏదైతే ఉందో అదే నేను చూస్తున్నాను. ఓకే, చూసి మీకు ఈజీగా ఉంటుంది అంతే, అందరికీ చెప్పడానికి నాకు కూడా అంత ఈజీగా ఉంటుంది అని చెప్పి. ఓకే, నెక్స్ట్ లాస్ట్ కింద సో ఏప్రిల్, మే, జూన్ ఆ టైంలో కట్ కొడదామని చూస్తున్నాను. చాలా మంచిగా అయింది అసలు. ఐ మీన్ టు సేజ్ ఒక 6 months ముందు చూసుకుంటే ఇప్పుడు చూసుకుంటే అసలు షాకింగ్ అసలు. సో న్యూ బిగిన్స్ మనం మంచిగా యూజ్ చేసుకున్నాము, తర్వాత కొంచెం మధ్యలో గ్యాప్ వచ్చింది, తర్వాత మళ్ళీ ఇప్పుడు. సో ఎస్, అప్డేట్ అయితే ఇంతే, ఇంకేం తెలుసుకుంటారు ఇప్పుడు, దెర్ ఈజ్ నథింగ్ మోర్. సో అంతే, డైరెక్ట్గా జిమ్లో కలుద్దాం. బయటకు వెళ్తాము, ఫ్రెండ్ని పికప్ చేసుకుని డైరెక్ట్గా అక్కడి నుంచి వెళ్ళాలి. ఓకే, సో డైరెక్ట్గా జిమ్లో కలుద్దాం. ఈరోజు చెస్ట్ అండ్ షోల్డర్స్ ఉంది, అక్కడ మాట్లాడుకుందాం. సో వచ్చిన పని అయితే అయిపోయింది. సో ఇప్పుడు డైరెక్ట్గా జిమ్కి వెళ్ళిపోదాము. సో అక్కడికి వెళ్ళి కలుద్దాం. పీస్. జిమ్కి అయితే వచ్చేసినాము. సో బేసికలీ ఈరోజు చెస్ట్ షోల్డర్స్ అన్నా కదా, సో మధ్యలో టైం స్పాన్లో మనమైతే చేంజ్ చేసినాం. వీఆర్ గోయింగ్ టు డూ పుష్ పుల్ లెగ్స్ చేద్దాము. సో బేసిక్గా అలవాటు అయింది నా బాడీకి పుష్ పుల్ లెగ్స్. సో మంచిగా రెస్పాండ్ అవుతుంది కాబట్టి సో పుష్ పుల్ లెగ్స్ స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు టాపిక్ వచ్చేసి బేసిక్గా డైట్ అనమాట. డైట్ చార్ట్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తా. సో వీడియో మొత్తం చూడండి, సో నీకు చాలా హెల్ప్ అవుతుంది ఇఫ్ యూర్ ఎ బిగినర్. సో వర్కౌట్ చేస్తూ మాట్లాడేసుకుందాం. లెట్స్ గో. చెయ్యి. ఇంకల్రా ఇంకల్. चलो चलो कमाल.
సో క్రేజీ వచ్చింది. 27th అసలు రాదనుకున్నా. బేసిక్గా 27th కొట్టలేదు. ఎప్పుడైనా సరే 25తో కొట్టాను ఇంక్లైన్. నెక్స్ట్ 30 కొడదాం. సో దిస్ ఈజ్ ద వే దట్ ఇట్ వర్క్స్. నువ్వు బేసిక్గా ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేస్తే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. సో చెప్తా ఉన్నా కదా, చెప్తా. సెకండ్ షోల్డర్స్ చేద్దాం. థర్డ్ సెట్ అనమాట. యాక్చువల్లీ 4 చేద్దాం అనుకున్నా, బట్ చలో నో వరీస్. నెక్స్ట్ సెట్లో వెళుద్దాం. రే బాను, స్పాట్. సో ఇక్కడ నేను చేసింది ఏంటంటే, నాకు అసలు లేపే ఎనర్జీ లేకుండే, అయినా కానీ ఐ థాట్ టు డూ సమ్ మోర్ రెప్స్, ఎందుకంటే ఐ నో ఐ క్యాన్. సో దానికి ఏం చేసిన అంటే ఒకటి హెల్ప్ తీసుకున్నాను. సో దీనివల్ల ఏమవుతుందంటే నీ గెయిన్స్ మిస్ అవ్వ, మజిల్ అనేది బ్రేక్ అవ్వడం 100% అవుతుంది ఆ మజిల్ ఆ గ్రూప్లో. సో బేసిక్గా 100% ఇవ్వండి. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. సో నెక్స్ట్ సెట్కి వెళ్దాము. వెళ్ళండి ఎక్కడైనా పర్వాలేదు, మీ ఇష్టం. సో ప్రెజెంట్ బాడీ కండిషన్ ఇందాక వచ్చింది కదా, వాడికి తెలుసు వెనకాల నుంచి వెళ్ళాలి, కామన్ సెన్స్ లేదు వాడికి. వెనకాల నుంచి వెళ్ళాలని తెలుసు, అయినా కానీ ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా అని అడిగాడు. ఏమనాలో తెలియదు ఇట్లాంటి వాళ్ళని. హలో గాయ్స్, వాట్సాప్. సో ఐ హోప్ యూ ఆల్ ఆర్ గుడ్. సో ఇది సెట్స్ మధ్యలోనే చేస్తున్నా, ఓవర్ యాక్టింగ్ చేస్తుండే అని అనుకోకండి. సో బేసిక్గా అదే చెప్తున్నా. ఈరోజు అయితే మజిల్ గెయిన్ ఎలా చేయాలో చెప్తాను. బేసిక్గా ఐ మీన్ టు సే ఈజ్ 3 టైప్స్ ఉంటాయి. ఒకటి మజిల్, ఒకటి మెయింటైన్, ఇంకొకటి వచ్చేసి ఫ్యాట్ లాస్ అనమాట. సో ఇప్పుడైతే మజిల్ గెయిన్ ఎలా చేయాలో చెప్తా. సో బేసిక్గా నేను నా ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. నేను ఎక్కువ కాంప్లికేట్ చేయాలనుకోవట్లేదు. సి ఇఫ్ యూఆర్ 75 kgs అంటే నా వెయిట్, నా మెయింటెనెన్స్ క్యాలరీస్ అరౌండ్ 2500 to 700 ఆ మధ్యలో ఉంటాయి అనమాట. సో నేను కన్జ్యూమ్ చేసే అలాంగ్ డే మొత్తం నేను 2700 to 900 అలా తింటానమాట. సో ఎందుకంటే నేను ఇప్పుడు మజిల్ గెయిన్లో ఉన్నా, దాంతోపాటు క్యాలరీస్ కూడా పెరుగుతాయి. సో ఇంకొకటి ఏంటంటే ప్రోటీన్ అనమాట. ప్రోటీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వన్స్ యూ బ్రేక్ ది మజిల్ ఇన్ జిమ్, తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత యూ హ్యావ్ టు మేక్ ఇట్ రికవర్ చేయాలి దాన్ని. సో ఎప్పుడు చేయాలి బ్రో రికవర్, ఎప్పుడు చేయాలి అంటే నాట్ నీడెడ్ లైక్ మొత్తం జిమ్ అయిపోయిన తర్వాతే చేయాలని ఏం లేదు. నువ్వు రోజు మొత్తం ఎంత ప్రోటీన్ తీసుకుంటున్నావో దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒకవేళ కనుక మార్నింగ్ 11:30 12 o'clockకి నువ్వు చికెన్ తిన్నావు అనుకో,
అదే ప్రోటీన్ తిన్నావు అనుకో, ప్రోటీన్ మిక్స్ చేయగానే అరౌండ్ 2 o'clockకి జిమ్కి వెళ్ళావు అనుకో, నీ దగ్గర ఆల్రెడీ డిజాల్వ్ అయ్యి ప్రోటీన్ ఉంది విచ్ ఈస్ గోయింగ్ టు బి యూస్డ్ బై మజిల్. ఎప్పుడు నువ్వు జిమ్లోకి వచ్చి దాన్ని బ్రేక్ డౌన్ చేసిన తర్వాత నీ బాడీలో అలాగే ఉంటుంది, డైజెస్ట్ అయ్యి అలాగే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు అది. అది లైక్ ఇట్స్ నాట్ క్యాలరీస్ బర్న్ అవ్వడానికి. అఫ్కోర్స్ ఒక ప్రోటీన్ 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్లో ఐడియా లేదు, ఇక్కడ వేస్తున్నాను మర్చిపోయా. సో ఇన్ని గ్రామ్స్ ఆఫ్ ఇంత క్యాలరీస్ ఉంటాయి అనమాట. సో ఇది బర్న్ చేసుకుంటుంది నీ బాడీ. నువ్వు ఏమీ వర్కౌట్ చేయకపోయినా కానీ ఆర్ఎల్స్ నువ్వు మూమెంట్ చేస్తున్నా కానీ క్యాలరీస్ అనేది బర్న్ అవుతాయి పక్కా. నీ స్టమక్లో ఉన్న డైజెషన్ కూడా క్యాలరీస్ వల్లనే బర్న్ అవుతుంది. సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. సో ప్రోటీన్ కూడా నీ మజిల్ గెయిన్ కాబట్టి 1.5 to 1.7 తీసుకోవడం వుడ్ బి సో బెటర్. సో ఇది ఫాలో అయ్యావంటే కనుక చాలా మంచి ఉంటుంది. ఎప్పుడైనా సరే షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకోవడం కాదు, లాంగ్ టర్మ్ అరౌండ్ 6 to 1-2 years వరకు లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకోండి. అదే బెటర్ ఉంటుంది బేసికలీ. నువ్వు షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకున్నావు అంటే చాలా మైనర్ చేంజెస్ వస్తాయి బాడీలో విచ్ విల్ బీ నాట్ విజిబుల్ ఫర్ యూ. నేను ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా బాడీ ఫ్యాట్ 10% కిందకి వెళ్ళలేదు. 10% to 15% మధ్యలోనే మెయింటైన్ చేసిన. ఇప్పుడు అంటే 15 ఉండే ఉంటుంది డెఫినెట్గా. సో ఆ టైప్లో మెయింటైన్ చేసావంటే మాత్రం నీ హార్మోన్స్ డిస్టర్బ్ కావు. బాడీ బిల్డర్స్ చేస్తారు కదా లైక్ 7%, 6%, ఆ కొంచెం టైమే కాబట్టి హార్మోన్స్ అంతా డిస్టర్బ్ కావు. నువ్వు అదే టైప్లో నువ్వు నీ ఫ్యాట్ పర్సంటేజ్ని మెయింటైన్ చేసి ఉంచినావు అంటే డెఫినెట్గా నీ హార్మోన్స్ అనేవి చాలా డిస్టర్బ్ అవుతాయి. దిస్ షుడ్ బీ కెప్ట్ ఇన్ యువర్ మైండ్ డెఫినెట్గా. ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడన్నా సరే. 10, 11, 12, 13, 14, 15 దిస్ ఈజ్ హెల్తీ అనమాట. ఈ బాడీ ఫ్యాట్ దీనికంటే కిందకి వెళ్ళొద్దనే సజెస్ట్ చేస్తాను. మెయింటైన్ దాట్. సో అంతే. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, వేరియేషన్స్ చేయాలి. అది చేసిన తర్వాత డైరెక్ట్ బయట కలుద్దాము. సో ఈరోజు అయితే జిమ్కి మనం సైనిక్పూర్ వచ్చామన్నమాట. అదే చెప్పాను కదా బయట పని ఉందని చెప్పి. సో జిమ్ చాలా బాగుంది. సో ఎట్ లాస్ట్ వేరియేషన్స్ కంప్లీట్ చేసుకుందాము. తినలేదు మార్నింగ్, ఎప్పుడో వచ్చింది బయటకి 12 o'clock అనుకుంటా. ఇప్పుడు అరౌండ్ 4 అవుతుంది. సో ఇంటికి వెళ్ళి తినాలి, మీల్స్ కంప్లీట్ చేసుకోవాలి, లేదంటే చూద్దాం. సో వర్కౌట్ ఈజ్ డన్. సో చాలా మంచి పంప్ వచ్చింది. జస్ట్ అ మినిట్ గైస్. సో వీఆర్ అట్ ది పాయింట్. సో చాలా మంచి పంప్ వచ్చింది. పంప్ అంటే పంప కూడా అన్నాను, చాలా మంచిగా డెవలప్మెంట్ వచ్చింది మజిల్ లోపల. సో ఎందుకంటే చాలా బెటర్ అని చెప్తాను. ఎందుకంటే జస్ట్ సి నా ముందు వీడియోస్ ఒకవేళ మీరు చూస్తుంటే కనుక అరౌండ్ 1 year ఆ టైంలో అప్పటికి ఇప్పుడు కంపేర్ చేసుకుంటే యూ విల్ సే హీస్ అన్ అనదర్ పర్సన్. సో వీఆర్ హోమ్ వచ్చేసాము. సో వాట్ ఐ వాజ్ సేయింగ్ ఈజ్, సో కూర్చున్నా లైక్ న్యూట్రిషన్ కోర్స్ కంప్లీట్ చేసుకుందామని చెప్పి కోర్స్ చూస్తున్నాను అనమాట. లైక్ యూట్యూబ్లో ఒకటి ఉంది, నేను లింక్ షేర్ చేస్తాను. ఓకే, చాలా నచ్చింది నాకు. ఇట్ వాజ్ లైక్ క్రేజీ. ఐ మీన్ టు సే ఈజ్ ప్రతి ఒక్క టర్మ్ చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఛానల్లో. సో బేసిక్గా అదైతే చూస్తా, తర్వాత వీల్ సీ ఫర్దర్గా. ఓకే, సో మార్నింగ్ చెప్పినట్టున్నా. సో వర్కౌట్ అయితే చాలా మంచిగా అయింది ఈరోజు. సో వాట్ ఐ వాంట్ టు సే ఈజ్, ఇందాకైతే ఐ టోల్డ్ అబౌట్ నువ్వు ఎంత క్యాలరీస్ తీసుకోవాలని ఆల్. ఇప్పుడు ఒక క్లియర్ డైట్ చార్ట్ ఇస్తాం. ఓకే, నీకు మార్నింగ్ చెప్పడం మర్చిపోయాను, ఆఫ్టర్నూన్ చెప్పడం మర్చిపోయాను. టు కౌంట్ యువర్ క్యాలరీస్
త్రూ ఆన్లైన్ నువ్వు ChatGPT ఉంది ఆర్ ఎల్స్ నీకు మ్యాక్రో చెకర్ ఉంది, నువ్వు ఇంత వెయిట్ ఇంత తింటున్నావు అని చెప్పి నువ్వు అందులో ఎంటర్ చేస్తే నీకు డైరెక్ట్గా ఇంత క్యాలరీస్ అని చెప్పి ఇచ్చేస్తుంది అనమాట. సో సేమ్ నేను కూడా డైట్ని అలాగే క్యాలిక్యులేట్ చేసుకుని తింటున్నాను ఒక 1 వీక్ నుంచి. మంచిగా క్యాలిక్యులేట్ చేసుకుంటే బెటర్ కదా, గెయిన్ చేస్తున్నాను కాబట్టి. సో యా, అలా వర్క్ అవుతుంది. సో బేసికలీ నీ క్యాలరీస్ 2500 అలా వచ్చాయనుకోండి, డివైడ్ యువర్ క్యాలరీస్ లైక్ 5 మీల్స్ కింద డివైడ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. బేసికలీ ఒక్కొక్క మీల్లో 500 క్యాలరీస్, అది అవ్వట్లేదా ఆ మీల్ని 2 కింద డివైడ్ చేసుకో. అలా మార్నింగ్ ఒకవేళ నువ్వు 8 o'clockకి లేస్తే నువ్వు అది కాస్త నువ్వు 2 మీల్స్ కింద డివైడ్ చేసుకున్నావు అంటే 250 మార్నింగ్ చాలా హెవీ అయిపోతుంది కాబట్టి. సో ఇన్ ద సేమ్ వే ఇట్ వర్క్స్ అనమాట. సో అలా నువ్వు గనక కవర్ చేసుకున్నావు అంటే నీ క్యాలరీస్ మంచిగా బిల్డ్ అవుతాయి. అండ్ ఆల్సో ఒకవేళ మధ్యాహ్నం అయితే కనుక సేమ్ 2 మీల్స్ కింద డివైడ్ చేసుకో ఒకటే మీల్ని. సో అలా చేసి 5 మీల్స్ ఎలాగైనా కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయి. ఒక 6 months ట్రై చేయి, నీకైతే డెఫినెట్గా రిజల్ట్స్ వస్తుంది. సో దిస్ ఈజ్ వాట్ మజిల్ గెయిన్ అనమాట. మజిల్ అంటే ఓన్లీ మజిల్ కాదు, నీకు ఫ్యాట్ కూడా గెయిన్ అవుతుంది క్యాలరీస్, ఎక్స్ట్రా క్యాలరీస్ పుట్ ఆన్ చేసినప్పుడు, ఎందుకంటే నువ్వు ఫ్యాట్ కూడా పుట్ ఆన్ చేస్తావు కాబట్టి. అండ్ నాట్ ఓన్లీ దాట్, యాక్చువల్ ట్రూ థింగ్ ఏంటంటే నువ్వు ఫ్యాట్ బిల్డ్ చేస్తూ నే చేయాల్సిన అవసరం లేదు. బేసిక్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే వన్స్ యూ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ టైం టు టైం నువ్వు బిల్డ్ చేస్తూ ఉంటే అదేమవుతుందంటే నీ మజిల్ ఎక్కువ బ్రేక్ డౌన్ అవుతుంది ఒకటే వెయిట్కి అలవాటు పడకుండా. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నువ్వు 35 kgsతో చెస్ట్ ప్రెస్ చేసావంటే ట్రై టు డూ ఇట్ విత్ 40 kgs ఇన్ ద మంత్ ఎండ్. అలా టార్గెట్ పెట్టుకున్నావు అంటే మాత్రం చాలా మంచి ప్రోగ్రెస్ ఉంటుంది. బేసికలీ నీ మజిల్ అలవాటు అవ్వకుండా బ్రేక్ డౌన్ అవుతూ ఉండాలి కాబట్టి. సో దానికి ఓన్లీ ఫ్యాట్ పుట్ ఆన్ చేయాలని కాదు, ఇట్ ఈస్ జస్ట్ ఎ ప్రాసెస్ అంతే, రా ప్రాసెస్. నువ్వు ఫ్యాట్ పుట్ ఆన్ చేయకుండా కూడా చేయొచ్చు, అందులో ఏం ప్రాబ్లం లేదు. సో ఇప్పుడైతే కోర్స్ చూస్తున్నాను. సో ఐ హోప్ ఇట్ హెల్ప్డ్ యూ. సో నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. సో లెట్ మీ హ్యావ్ మై మీల్స్. మీరు కూడా ఏమైనా సజెషన్స్ ఉంటే కనుక డ్రాప్ ఇన్ ద కమెంట్ బాక్స్, నేను డెఫినెట్గా ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఆల్సో మెల్లమెల్లగా మనం వర్కౌట్ వీడియోస్ మనము సబ్స్క్రైబర్స్తో చేయడం, మా ఫ్రెండ్స్తో చేయడం అన్నీ పెడతాను. యు ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ఎలట్. అండ్ నేను కూడా పెడుతూ లైక్ నాకు కూడా యూజ్డ్ అయ్యి ఈ 4 months మంచిగా ఒక ప్రోగ్రెస్ వచ్చిందంటే అంతా బాగుంటుంది. విల్ సీ వాట్ హ్యాపెన్స్ అండ్ వాట్ ఈస్ గోయింగ్ టు బీ డన్. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. బీ హ్యాపీ ఐస్, అంతే, ఇంకేం లేదు, చెప్పడానికి ఏం రావట్లేదు. సో చాలా రోజులైంది యూట్యూబ్ మీద ఇలా మాట్లాడి. సో మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్, లవ్ యూ ఆల్.